నిలబడుకోండి అందరూ నిలబడుకోండి అయిపోయే వరకు బ్యాచ్గా పైకి నిలబడుకోండి కమాన్. మిమ్మల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే మీరు నేను జవాబుదారితనం. రేపు రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ నాకు ముందు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావాలంటే మీ దగ్గర పని చేయించాలి, రాజకీయ నాయకులను కూడా మోటివేట్ చేయాలి. అందరం కలిసి సమర్థవంతంగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది. మనందరం జవాబుదారితనం ప్రజలకి. ఇక్కడికి వచ్చినప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో ఏమ్మా బాగాలేదు పరిస్థితి, 0.50 మైనస్లో ఉన్నావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, తొందరలో ఇంప్రూవ్ చేసుకోవాలి. తెలియకపోతే నేర్చుకో, తెలిసి కొంచెం కష్టపడకపోతే కష్టపడేది కూడా నేర్చుకొని బాధ్యత మీది. ఆ బాధ్యత మీకు అప్పచెప్పి నెరవేర్చాలి. వీధి దీపాలు ఎవరు చూస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు నువ్వేనమ్మా, అది కూడా బాగాలేదు, 0.76% మైనస్లో ఉన్నావు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరే బాగాలేదు, 2.72% మైనస్లో ఉన్నావు. నేను చెప్పను, నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనక నీ రికార్డు ఉంటుంది. రేపు నో రికమెండేషన్లు, నువ్వు పనిచేసిన విధానమే నీకు శ్రీరామ రక్ష. పిల్లలకు పరీక్షల్లో మార్కులు ఎట్టొచ్చాయో మీ జాతకాలంతా రాస్తున్నా అవి మీ వెనకాన్నే ఉంటాయి. మీరు మంచి చేస్తే మంచి అంటారు, మీరు చేయకపోతే చేయలేదంటారు. డ్రింకింగ్ వాటర్ తమరు కూడా బాగాలేదు, 5.12% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. మీరేం చేస్తారు నాకు తెలీదు. కలెక్టర్తో మాట్లాడుకోండి. కలెక్టర్ గారు మళ్ళీ వస్తా, నాకు ఒక కమిట్మెంట్ ఉంది. పోలవరాన్ని ఒక మోడల్ జిల్లా చేస్తానన్నానంటే మళ్ళీ వస్తా. నా నియోజకవర్గం తర్వాత మొట్టమొదటిసారిగా నేను చూసే డేటా పోలవరాన్నే చూస్తా. తప్పకుండా దాన్ని ఇంప్రూవ్ చేస్తాను అన్ని విషయాల్లో. పార్ట్ హోల్స్ ఎవరు ఆర్ఎన్బి కానీ పంచాయతీ కానీ రెండు కూడా 14% మైనస్ ఉంది తల్లి, బాగాలేదు. నాకు తెలియదు, సెగ్రిగేట్ చేస్తాడు కలెక్టర్. ఆ డేటా కూడా ఇద్దరు చూసుకోండి. మళ్ళీ నాకు ఆ రిపోర్ట్ రాకూడదు. ప్రజలు మీరు శబాష్ అంటే ప్రజలు ఓటేస్తే నేను దండేస్తా, లేకపోతే ప్రజలు నో అంటే మీకు తప్పదు. ఈ ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది, అందరం మారాల్సిందే. సరేనా? ఓకే, క్యారీ ఆన్. కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ మీరు వెళ్ళండి. ఎఫ్ లైన్ సర్వే, సిఎంఆర్ఎఫ్, ఆర్ఓఆర్. ఏంటో మీరంతా యంగ్స్టర్స్ బ్రేక్ త్రూ రావడం లేదు. ఎఫ్ లైన్ సర్వే అయితే బాగా ఉంది, 17.73% బాగా చేశారు. గట్టిగా అభినందిస్తున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్కన ఆర్ఓఆర్ మైనస్లో ఉన్నారు, 6.06. ఎవరు చూస్తున్నారు? నీదే, నువ్వు యంగ్స్టర్వా? నాకు తెలియదు అవన్నీ. నువ్వు ఒకవేళ కానీ నీకు సిగ్నల్ లేకపోతే నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నువ్వు తెప్పించుకో. ఆల్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ టీమ్. సో మెనీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉన్నారు మీరు ఇక్కడ. యూ హెవ్ టు ప్రూవ్ యువర్ మెటల్, బీ క్లియర్. మళ్ళీ నేను అడగను, పరిగెత్తాలి మీరు, లేకుంటే నేను పరిగెత్తిస్తా. రెండు ఉంటాయి, మీరు పరిగెత్తకపోతే నేను పరిగెత్తిస్తా. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. సీఎం రిలీఫ్ ఒకటి ఎవరు చూస్తున్నారు? ఇది డిఆర్ఓ చూస్తున్నారు. 4.26% బాగుంది. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చేపట్టకుండా అభినందించండి. బాగా పనిచేసిన వాళ్ళని అభినందిద్దాం, బాగా పని చేయకపోతే చెప్దాం. రెండోసారి మూడోసారి చెప్తాను, మళ్ళీ నాకు వేరే మార్గం లేదు. ఎవరైనా కానీ అవినీతి పరులుంటే కూడా ఒకసారి చెప్తా, కరెక్ట్ చేసుకోమంటా, యాక్షన్ కూడా ఫర్మ్గానే ఉంటుంది. నాకు ఎవరితో రాజీ లేదు. నా కమిట్మెంట్ మీరు, మీ నమ్మకాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. అది చేసి నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఓకే, క్యారీ ఆన్. అదే మరిగా ట్రాన్స్పోర్ట్, సారథి వాహన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డ్రైవింగ్ లైసెన్స్ బాగానే ఉంది, నీ చేతలో లేదు కాబట్టి ఉంది, నీ చేతలో ఉంది అది. డ్రైవింగ్ లైసెన్స్ 5.28 ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు 8కి పెరిగింది. కానీ వాహన్ రిజిస్ట్రేషను 2.69 మైనస్ ఉంది, ఇప్పుడు 0.21కి వచ్చావు, ఇంకా పెంచాలి. ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా లేదు, నువ్వే కారణం. ఓకే, పాతది అయితే బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా ఒక సారథి డ్రైవింగ్ లైసెన్స్ బాగా చేస్తున్నారు, మిగిలినట్టు ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పాను, ఇంప్రూవ్ చేసుకుంటా అన్నాడు. మళ్ళా నేను వాచ్ చేస్తా, బీయింగ్ ఎన్ యంగ్స్టర్, బాగా చేస్తే భుజం తడతా, లేకపోతే గట్టిగా కూడా తడతా. ఓకే, క్యారీ ఆన్. అందుకే చెప్తున్నాను నేను, అందుకే నాకు మీరు ఎన్ని చెప్పినా, కలెక్టర్ రికమెండేషన్ చేసినా నా రికార్డు రికమెండ్ చేయాలి, నాకు నా ఇన్ఫర్మేషన్ రికమెండ్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్, దీపం, రేషన్ 3. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం బెటర్గా ఉంది, 1.34 పాతది బెటర్గా ఉంది. దీపం 5.2, ఇప్పుడు 0.32కి వచ్చారు. నేను అందుకే తొందరలో ఒక సిస్టమ్ తేవాలనుకుంటున్నా. నేరుగా మీకు చెప్పి నేను అలసిపోయాను. ఇప్పుడు 4 నెలలకు ఒకసారి వాళ్ళకి ఇచ్చే డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తా, నాకు ఏ ఇబ్బంది ఉండదు, కడం వాళ్ళే చూసుకుంటారు ఆ పనులన్నీ. నేను మిమ్మల్ని కూడా అడిగే పని లేదు. రెండవది, రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగాలేదు. ఏమైనా రీసైక్లింగ్ జరుగుతుందా? బీ క్లియర్. ఎట్టి పరిస్థితిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉండాలి, దాంట్లో నో సెకండ్ థాట్స్. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఒక 7,000 కార్డులు ఐడెంటిఫై చేసి, ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో అందులో 35 కేజీలు బియ్యం ఇచ్చేట్టుగా కూడా అల్టిమేట్గా మీరు ఏది ఇచ్చినా మీరు ఎడ్యుకేట్ చేసి నాకు రికార్డులో ఎస్టాబ్లిష్ కావాలి. ఓకే, ఎస్పీ గంజాయి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఏంటమ్మా, రండి. ఒకే కాన్స్టిట్యున్సీ, మోటివేట్ చేయండి, రీచ్ టు ది స్టూడెంట్స్. గంజాయిలో ఇంకా మైనస్ ఉంది, 2.64 ఉండేది, ఇప్పుడు 0.08కి వచ్చారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా బాగాలేదు, 1.43 నుంచి 2.65 పెరిగింది. ఎస్పీ గారు జాగ్రత్త చూసుకోండి. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకోండి. నో కాంప్రమైజ్. బీయింగ్ యంగ్స్టర్స్ యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు చిల్డ్రన్ అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాలు 1.19 మైనస్లో ఉండి ఇప్పుడు 1.76 ప్లస్